ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను మర్చిపోజాలను. యెషయా 44:21. ఎంత బాగున్నదండి మాట. చాలామంది ప్రశ్నలకి సమాధానం దొరికే ఉంటుంది. నా జీవితం అస్తమించేస్తూ ఉంది, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు సమస్యల వల్ల నేను చిక్కుకొని పోయాను, ఇంకా నాకు ముగింపే, అస్తమయమే నాకు అనుకుంటున్నారా మీరు? దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను. ఎలా మర్చిపోతాను? చూడుము, నా అరచేతిలో నేను చిక్కుకున్నానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోలేదు. తగ్గిన సమయంలో ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులు అయ్యండి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో అద్భుతము, ఆశ్చర్యము చేశావు. మరి ఎవరైతే వింటున్నారో ఈ వాగ్దానం ద్వారా బలపరచబడి వారి జీవితంలో గొప్ప కార్యాలు చూసినట్టు నువ్వు చేసావు, సమకూర్పించావు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకోనమని, విడుదలను అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.